మళ్ళా అక్కడ పార్టీ నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు. మీకు అసలు ఆస్తుల తగాదా ఉందా, లేకపోతే రాజకీయ తగాదా ఉందా, లేక చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయాలనేటువంటి కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉన్నారా? నాకు అర్థం కావటంలా. చాలా దుర్మార్గం అని మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి చేతిలో పప్పెట్ లాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ చేయాలి పాలిటిక్స్ అనుకుంటే అప్పుడు మీరు రంగంలోకి వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. లడ్డు వ్యవహారం సీరియస్గా ఉండగానే శరభం గారు వచ్చి ఏదో 2 మాటలు మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా, మీకు ఆస్తి తగాదాలు ఉంటే నాకు అర్థం కాలేదండి, కోర్టులో ఉన్నాయో తెలుసుకోవచ్చుగా. అసలు ఎప్పుడైనా మీ కంపెనీలో మీకు వాటాలు ఉన్న సంగతి మీరు ఇప్పుడు కంపెనీలు చూశారా? జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గాను, రాజశేఖర రెడ్డి గారి కూతురు గాను మీరు అందరికీ ప్రసిద్ధులు, దానిలో ఏం సందేహం లేదు. కంపెనీల్లో వాటాలు కావచ్చు. పెళ్లి అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మా చెల్లికి నేను వాటా ఇవ్వమంటే నేను ఇస్తానా? చంద్రబాబు నియమనంటే నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారికి 2 చెల్లెలు ఉన్నారుగా, పాపం ఒక చెల్లి మరీ దారుణంగా ఉందంట. హెరిటేజ్లో సగం వాటా ఇవ్వమని ఇస్తారా? ఇవి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ అటాచ్ చేయబడ్డాయి. రాజశేఖర్ గారి మరణం తర్వాత కేసులు ఉన్నాయి, గందరగోళాలు ఉన్నాయి. అసలు ఆ కేసులు ఏమవుతాయి ఏమిటి అనే టెన్షనే లేదు. నాకు వాటా కావాలి, నాకు వాటా కావాలంటే అన్నకి ఇష్టమైతే వాటాలు ఇస్తాడు, ప్రేమ ఉంటే వాటాలు ఇస్తాడు. తన ఆస్తు